కూడా చెప్తున్నా, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఇలా మీరు అరిచే అడ్డు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఏదైతే సూర్యుడి కిరణాల భూమిని తాకూడదని అరిచే అడ్డు పెట్టినట్టుగా మీరు పోలీసు యంత్రాంగాన్ని మొత్తాన్ని సార్ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈరోజు ప్రజలు అంటున్నారు ఏపీలో 1975 నాటి అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తాం. ఎందుకంటే మీరు ఈరోజు మాకు సంబంధించినటువంటి కార్యకర్తల్ని, మా పార్టీకి సంబంధించినటువంటి సింపథైజర్స్ని, మా పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని ఆపడంలో పెట్టిన శ్రద్ధ, ఆ ప్రోగ్రామ్ ని శాంతి భద్రతలు కాపాడుకుంటూ సక్సెస్ఫుల్ గా నడిపించడంలో పెట్టుండి గోలే లేదు పోతాం. ఏమంటే పోలీస్కి ఆ కమిట్మెంట్ ఉంది కాబట్టే ఎస్పీ గారు చెప్పారు మీకు ఇచ్చిన పర్మిషన్ ఇంతే, మీరు 100 మందికి లోబడి మాత్రమే వెళ్ళండి అని చెబుతున్నారు ఆయన. తప్పే ఉందండి, రెస్పెక్ట్. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ని మీరు ఆనర్ చేయరా? ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ చేస్తాం. కాబట్టి అదే మాట చంద్రబాబు నాయుడు చెప్పండి. అరే మళ్ళీ మీరు ప్రశ్నకు ప్రశ్న సమాధానం మీరేం చేశారండి? మీరు నంద్యాలలో చంద్రబాబు నాయుడు గారిని ఏం చేశారు? రాత్రి మీరు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. మీరు ఏమైనా ఫాలో అయ్యారా రూల్స్? మీరు వీళ్ళకి చెప్తున్నారు, మీరు ఫాలో అయ్యారా? ఫాలో కాకపోతే కోర్టుల కేసు నిలబడేది. ఫాలో కాకపోతే ఆయనకి ఏదైతే ఆడికి పంపించాను మన రిమాండ్ కిందకి వెళ్ళగలిగే వాళ్ళు. ఫాలో కాకుండా ఉంటే మేము ఏదైతే రూల్స్ బ్రీచ్ చేసి ఉంటే జడ్జి గారు ఎందుకు గమ్ముకుంటారు? సిద్ధార్థ లూత్రా ఇంకా పెద్ద పెద్ద లాయర్లందరూ ఏదైతే కింద సెషన్స్ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు అన్ని వాదనలు ఎందుకు చేసేవాళ్ళు? సరే మేము తప్పుడు కేసు పెట్టుంటే చివరికి హ్యూమానిటీ గ్రౌండ్స్ ఎందుకు బయటకు వచ్చేవాడు? మెరిట్ బేస్ లో రాలేదు కదా. మరి మేము నేరం ఏం చేసాం? ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ లో దొరికిండు, వాళ్ళ పిఏ దగ్గర దొరికిండు, ఈడీ అటాచ్మెంట్ లో దొరికారు. అవన్నీ ఎస్టాబ్లిష్ అవ్వాలి కదా. ఆధారాలు ఉన్నాయి, ఆధారాలు చూపించాం, అరెస్ట్ చేసాం, జడ్జి గారు ఒప్పుకున్నారు, రిమాండ్ విధించారు. మేము ఎక్కడైనా వైలేట్ చేసి ఉంటే జడ్జి గారు మమ్మల్ని అడిగేవారు కదా. మన కొమ్మినేని గారి విషయంలో అడిగారు, ఏమైనా నవీతే కేసు పెడతారో బుద్ధి లేదా మీకు? జర్నలిస్ట్ భావ ప్రకటన స్వేచ్ఛను హరించలేదా అని చెప్పేసి 4 చేవాట్లు పెట్టి మరీ బెయిల్ ఇచ్చింది. మరి మాకు అలా కాదే. చంద్రబాబు నాయుడు గారి విషయంలో మేము ఏదైనా తప్పు చేసి ఉంటే ఏమైనా అని చెప్పి ప్రభుత్వాన్ని అప్పుడు చివాట్లు పెట్టేది కదా. ప్రభుత్వాన్ని ఏమైనా చివాట్లు పెట్టిందా? సో హ్యూమానిటీ గ్రౌండ్స్ లో బయటకు వచ్చాడు ఆయన, మెరిట్ బేస్ కాదు అది. ఇప్పుడు ఈ రోజు పర్టికులర్ ఆస్పెక్ట్ తీసుకుంటే మీరు పంతానికి పోయినట్టు కాదు ఇది. సార్ పంతం ఏమీ లేదు సార్ ఇక్కడ. సార్ పంతమే కాదు. నేను ఒకే వాళ్ళు అడిగారని కాదండి, ఒక 10 feet రోడ్లో ఉన్న చిన్న విలేజ్లో 30,000 మందిని తట్టుకోగలరా విలేజ్? సార్ ఒక మాట చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు 2019 నుంచి 24 మధ్యలో ఇరుకు సందుల్లో జనం బాగా కనిపించాలని చెప్పి ఇరుకు సందుల్లో సభలు పెట్టి ఏదైతే తొక్కిసలాటకి కారణం ఈ వ్యక్తులు చనిపోతే గుంటూరు కందుకూరులో చచ్చిపోయారు, గుంటూరులో చచ్చిపోయారు. సో ఈ తొక్కిసలాట అన్నింటిలో కూడా మీలాంటి జర్నలిస్టులు అందరూ కూడా ఇది తప్పండి, ఇట్లా పెట్టకూడదు అని చెప్పి వ్యతిరేకించారు. వ్యతిరేకించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఒక జీవో తీసుకొచ్చింది. జీవో ఏంటంటే ఇట్లా ఇరుకు సందుల్లో వాటిలో ఇట్లా సభలు పెట్టకూడదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాంటి సభలు ఏదైతే తీసుకొస్తే దానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోర్టుకు వెళ్ళి ప్రజాగలం నొక్కుతున్నారు, గొంతు నొక్కుతున్నారు, ఉన్మాద ప్రభుత్వం, సైకో ప్రభుత్వం, శాడిస్ట్ ప్రభుత్వం అని చెప్పి ఆ చంద్రబాబు అదే లోకేష్ మాట్లాడారు. సరే తీసేసాం కదా. మరి ఈరోజు మా గొంతు నొక్కుతున్నారు కదా మీరు. మీది ఉన్మాద ప్రభుత్వం కదా, శాడిస్ట్ ప్రభుత్వం కదా, సైకో ప్రభుత్వం కాదా మీది? దానికి సమాధానం చెప్పమనండి సార్. ఒకటి మనం ఏమిస్తామో మనకు అదే తిరిగి వస్తుంది సార్. ఎవరైనా సరే చెప్తాం. చంద్రబాబు గారు ఏమి ఇచ్చారు, ఆయనకి ఏది తిరిగి వెళ్తుంది? ఆయన ఇస్తున్నారు కదా, అవన్నీ తిరిగి వెళ్తాయి. అంటే మీరు ప్రజలకు ఇచ్చారు, మీరు ప్రజలకు ఏమి ఇచ్చారో ప్రజలు మీకు అంతే ఇచ్చారు సార్. ప్రజలకి 151 వాళ్ళు ఇస్తే మీరు ఏదో చేయబట్టి మళ్ళీ 11 ఇచ్చారు. అంటే మీరు ఏదో చేయబట్టే 11 వచ్చిందా సార్? ఏదో చేయబట్టి కాదు సార్. వాసుదేవన్ గారు నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మీకు 1.5 లక్షలు జీతం ఇస్తున్నారు, బీబీసీ అతను చూసి 4 లక్షలు జీతం ఇస్తా అంటారు. మీరు ఏది చూస్ చేసుకుంటారు? ప్రజలనే అక్కడ ఆయన చంద్రబాబు ప్రజలు అనేవాళ్ళు హయ్యర్ ఆపర్చునిటీ అనేది చూస్ చేసుకుంటారు. మేము 15,000 ఇస్తున్నాం, నీకు 15, నీకు 15, నీకు 15, 18,000 ఇస్తున్నాం, నీకు 18, నీకు 18, నీకు 18, ఉచిత బస్సు, ఉచిత సిలిండరు, నిరుద్యోగ భృతి, 20 లక్షల ఉద్యోగాలు, ఆల్ ఫ్రీ బాబు అయిపోయింది ఆయన. ప్రజలను మభ్య పెట్టారు, చేస్తాం ఇస్తాం అని చెప్పి. ప్రజలు ఓకే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతే ఇస్తున్నారు కదా, మనకు చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఇంకొంచెం ఎక్కువ ఇస్తా అంటున్నారు కదా అని చెప్పి ప్రజలు ఆశపడ్డారు. మీరు చేసిన సంక్షేమం అంత మాలా గొప్పదైతే ప్రజలు దాన్ని నమ్మేవాళ్ళు కాదు కదా. 100% మాకన్నా ఎక్కువ సంక్షేమం ఇస్తా అన్నాడు కదా ఆయన, మాకన్నా ఎక్కువ ఉద్యోగాలు ఇస్తా అన్నారు కదా, మాకన్నా ఎక్కువ అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు కదా. దాన్ని చూపించారు, ఇట్లా చేస్తామన్నారు. ఇప్పుడు ఏమన్నారు? ఖజానా ఖాళీగా ఉంది, డబ్బులు లేవు, చెయ్యాలని ఉంది, ఓపిక లేదు, ఇలాంటి మాటలు మాట్లాడతాం. సో అందుకని ప్రజలు ఆ రోజు మభ్యపడ్డారు, ఈ రోజు రియలైజ్ అవుతున్నారు ప్రజలు. ఇప్పుడు ఆయన సత్తెనపల్లి ఫైనల్గా చెప్పండి, సత్తెనపల్లి వెళ్తున్నారు కదా, అక్కడ ఏమైనా రెచ్చగొట్టే ప్రసంగాలు ఉంటాయా? ఎందుకంటే ఆయన ప్రసంగించడానికి సభలు పెట్టుకోవడానికి ఆయనకు అనుమతి లేదు. ఓన్లీ వెళ్ళటం, పరామర్శించడం, రావటం. ఏం చేస్తారో చేసుకోమనండి.
ఎన్ని కేసులు పెట్టుకోమని 100 మంది తర్వాత ఇప్పుడు 100 మంది సభకు పోయారండి, వెనకాల అభిమానిత ఎవరెవరు వస్తారు, 101 కేసు మీద పెట్టండి, వాడి మీద 102 వాడి మీద A2 పెట్టండి, 103 వాడి మీద A3 పెట్టండి, 104 వాడి మీద A4 పెట్టండి. ఇట్లా ఎంతమంది ఉంటే 10,000 మంది వెనకాల ఆయన తోటి వచ్చినట్టే 100 మందిని వదిలేసి మిగతా వాళ్ళందరి మీద కేసులు పెడతారేమో. ఏం అవసరం సార్? ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఆ బారికెట్లేసి జనాన్ని ఆపే దాని మీద పెట్టే శ్రద్ధ, శాంతి భద్రతలు కాపాడడంలో, దాన్ని ఆ ప్రోగ్రామ్ కరెక్ట్ గా వైలేట్ కాకుండా చేయడంలో పెట్టుంటే సరిపోయింది కదా. చంద్రబాబు గారు శాంతి భద్రతల గురించి ఇవాళ మీ చేతి చెప్పించుకునే స్థితిలో ఆయన లేరు. అవును సార్, ఈస్ వెరీ గుడ్ ఎట్ మెయింటైనింగ్ లా అండ్ ఆర్డర్. మీరు ఫస్ట్ టైం చీఫ్ మినిస్టర్ అయినప్పటి నుంచి చూస్తే మత కల్లోలాలు, వర్గ వైషమ్యాలు అరికట్టడంలో ఆయన చూపించిన ఇనిషియేటివ్ చొరవని ఎవరైనా అబౌ ద పార్టీ లెన్స్, అక్రాస్ ద పార్టీ లెన్స్ ఎవరైనా అంగీకరిస్తారు. అవును సార్, నేను చెప్తాను సార్. చంద్రబాబు నాయుడు గారు శాంతి భద్రతలు ఎంత బాగా కాపాడతారో, ఏదైతే మల్లెల బాబ్జీ సూసైడ్ లెటర్లో ఉంటుంది సార్, ఎంత బాగా కాపాడతారో, పింగళ దశరథరామును పొడిచిన కత్తి కంటిన రక్త మరకలో ఉంటుంది సార్, ఎంత బాగా శాంతి భద్రతలు కాపాడతారు. అదేవిధంగా ఏదైతే వంగవీటి రంగా గారి ఆత్మని చెప్పొద్దు సార్, ఎంత బాగా శాంతి భద్రతలను కాపాడతారు. ఆయన మరణం తర్వాత జరిగినటువంటి అల్లర్లలో కాపు యువతని ఒక సపరేట్ లాయర్ని పెట్టి మరి వాళ్ళని హింసించి వాళ్ళ జీవితాలను నాశనం చేశారు కదా. ఆయన శాంతి భద్రతలు కాపాడారు. ఫైనల్ గా ఒక మాట చెప్తాను. ఈ మాట చెప్పండి. ఈ రోజు అక్కడికి వెళ్తున్నారు, విగ్రహావిష్కరణకి వెళ్తున్నారు. అక్కడ విగ్రహావిష్కరణ అయినా ఏమన్నా మళ్ళీ రెచ్చగొట్టే ప్రసంగాలు ఉంటాయి? ప్రసంగాలు రెచ్చగొట్టే ప్రసంగాలు ఏముంటాయి సార్? ఏస్ మా కార్యకర్త చనిపోయాడు, దుర్మార్గం కదా అని అడుగుతాం సార్. ఏం మేము క్వశ్చన్ చేసే రైట్ లేదా? మాట్లాడే హక్కు లేదా మాకు? క్వశ్చన్ చేయండి, అరిచి కేకలు పెట్టాల్సిన అవసరం లేదు. క్వశ్చనే కదా సార్ మేము చేస్తున్నాం, క్వశ్చనే కదా చేస్తున్నాం. మరి ఎందుకు ప్రభుత్వం మిమ్మల్ని మిస్క్రియాంట్స్ మీ గుంపుల్లో జరబడుతున్నాయి, అది కదా ప్రభుత్వం కన్సర్న్. దాని సార్ ఆ మిస్క్రియాన్స్ ఏవైతే అసంఘిక కార్యకలాపాలు చేసేటువంటి అసంఘిక శక్తులు అవుతున్నాయో, ప్రభుత్వం గాడిద ఏదైతే గుడి గాడిద పళ్ళు తోముతా ఉందా, కెమెరాస్ ఉన్నాయి కదా, మొత్తం ఫుటేజ్ ఉంది కదా, ఆ అసాంఘిక శక్తులు ఎవరో బయటకు తీసి అరెస్ట్ చేయండి. రైట్. సో మీరు కోరుకున్నట్టే బహుశా అది చేస్తారేమో స్టార్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ శేఖర్ రెడ్డి గారు. సో చూసాం కదా, శేఖర్ రెడ్డి గారు చాలా బలంగా చెప్తున్నారు. కేవలం విగ్రహావిష్కరణకు మాత్రమే, నాగమల్లేశ్వర విగ్రహావిష్కరణ కోసం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తున్నారు. అక్కడి నుంచి ఆయన బహిరంగ సభలు అట్లాంటివి ఏమి ఉండవు. ఆయన వరకు ఇంటి నుంచి 3 వెహికల్స్లో బయలుదేరారు. మధ్యలో వచ్చి జాయిన్ అయ్యే వాళ్ళ పరిస్థితి తోటి ఆయనకి